హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగులకు సీఎం కీలక నిర్ణయం అండి. 87 కోట్లు విడుదల, కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు. మరి పూర్తి సమాచారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, నైట్ వాచ్మెన్లు జీతభత్యాల కోసం, పాఠశాలలో పరిశుభ్రత కోసం 87 కోట్ల రూపాయలు, 87,90,43,000 రూపాయలను అయితే నిధులను విడుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సోమవారం అయితే ఉత్తర్వులు జారీ చేశారండి. గత 4 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆయా నైట్ వాచ్మెన్ల జీతభత్యాలను చెల్లించడంతో పాటు పాఠశాలల పరిశుభ్రత కోసం TMF టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ను అయితే విడుదల చేశారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 1 నుంచి అయితే కేంద్ర విద్యాశాఖ ఆదేశాలతో పాఠశాలల్లో స్వచ్ఛందంగా పక్వాడా కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయి. ఇక ఇందులో భాగంగా పరిశుభ్రతపై వివిధ కార్యక్రమాలను నిర్వహించవలసి అయితే ఉంది. 15 రోజుల పాటు స్వచ్ఛంద పక్వాడా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలో మరుగుదొడ్లు, మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ నిమిత్తం అధికారులు నిధులు మంజూరు చేయడంతో ఉపాధ్యాయులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారండి. సో ఈ విధంగా చూసుకోవచ్చు. టోటల్గా ఏపీ పాఠశాలలకు 87 కోట్ల రూపాయల నిధులు అయితే విడుదలయ్యాయి.